సోషల్ మీడియా ఇదివరకటితో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుందనాలి. అంటే దీంట్లో నెగెటివ్ ఇష్యూస్ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఇయన్నీ వేరు. బట్ కొన్ని కొన్ని సమాచారాల పరంగా ఇప్పుడు మనమే చూస్తుంటాం. నేను వాస్తవంగా ఉదయాన్నే లేచి 4 గంటల నుంచి 6 గంటల దాకా నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ లేకపోతే యూట్యూబ్‌కి సంబంధించినటువంటి ఛానెల్స్ అవన్నీ తీసుకొని మ్యాటర్ నోట్ చేసుకొని ఆ తర్వాతన 6 తర్వాత నేను స్నానం చేసుకొని ఆఫీస్‌కొచ్చేసేసి కూర్చొని అవి టైటిల్స్ తయారు చేసుకొని ఆ తర్వాత 8 నుంచి బిగిన్ చేస్తుంటాను. అంటే ఇంత కష్టపడాలి దీంట్లో. అందువల్ల నేను ఇవాల్టి రోజున చూసిన దాన్ని వాస్తవంగా కొన్ని కొన్ని నేషనల్, ఇంటర్నేషనల్‌వి రేపటికి షెడ్యూల్ చేస్తుంటా నేను. ప్రే అది ఇమ్మీడియేట్ అర్జెంట్ కాదు అనుకున్నట్టు. అర్జెంట్ అన్నవి ఇమ్మీడియేట్‌గా చేస్తుంటా. దీన్ని నేను వేసిన తర్వాత 2 రోజులకి పేపర్‌లలో వస్తుంది. నాకది ఆశ్చర్యమేస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇష్యూస్‌లో గావచ్చు, లేకపోతే గనక విదేశీ ఇష్యూస్‌లో ఇప్పుడు పత్తికి సంబంధించి ఇవాళుంది. ఇవాళ పత్రికలో వచ్చినటువంటి యాప్‌ది నేను 2 రోజుల క్రితం పోస్ట్ చేశాను. ఓవరాల్‌గా చూస్తుంటే క్రమంగా మీడియా ఇదివరకేంటంటే మీడియాకి న్యూస్ ఏజెన్సీలు అయన్నీ చూసే సబ్ ఎడిటర్లు వాటిటి చూసి ఇమ్మీడియేట్‌గా అర్జెంట్‌గా పెట్టాల్సినటువంటి వాటిటి చేసేటటువంటి సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు ఇది పెద్ద వర్గం ఉండేది. ఇప్పుడు మీడియాకి స్టాఫ్‌ని మెయింటైన్ చేయడం భారమైంది. ప్లస్ అంతటి నాలెడ్జ్‌తో జర్నలిజం అనేటటువంటిది ఒక ప్యాషన్‌గా, ఒక కసిగా, ఒక పిచ్చగా ఫీల్ అయ్యేటటువంటి వర్గం తక్కువైపోయింది. ఇప్పుడు రాజకీయ ఎజెండాలతో మీడియాలోకొస్తున్నటువంటి వాళ్ళు లేదా ఫేమ్ కోసం వస్తున్నవాళ్ళు లేదా సంపాదన కోసం వస్తున్నవాళ్ళు పెరుగుతున్నారు. దీంతో న్యూస్ క్వాలిటీ డౌన్ అవుతుంది. దాంతో సోషల్ మీడియా ఒక ఫెచ్చింగ్ అయింది. సోషల్ మీడియాలో కూడా అందరూ కాదు. ఎవరైతే అట్లాంటి సమాచారాలు ఇవ్వగలుగుతారో వాళ్ళని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్రమంగా రూట్ మారుతోంది న్యూస్ వ్యవహారాల్లో.